పెళ్ళైతే ప్రేమిద్దాం రా, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి రామ్ చరణ్ బర్త్డే ఫోటో ఎడిటింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది అండ్ మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కూడా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేనైతే వీడియోస్ అయితే చేస్తుంటాను, మీకైతే మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అయినా నాకైతే మెసేజ్ చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే, లేదా కామెంట్ ఏం చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకెందుకు కలెక్షన్ స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ముందుగా పిఎస్ఎస్సి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఇమేజ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఫోటో లైబ్రరీ ఉంది కదా, ఫోటో లైబ్రరీ ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేసి మీకు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్స్ అంటే పిఎన్జీస్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఇక్కడ ఫైల్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. మీరైతే డౌన్లోడ్ చేసుకున్న వాటిలో డౌన్లోడ్స్ అని ఉంటుంది, దాంట్లోకి అయితే సేవ్ చేసుకుని నేనైతే ఒక ఫోటోలు క్రియేట్ చేశాను, దాంట్లో అయితే ఉంటాయి కాబట్టి అదైతే ఓపెన్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోటోలే ఇక్కడ లేయర్ అని ఉంది కదా, లేయర్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి మనం పార్టీ వేర్ అనమాట. ఈ డెకరేషన్ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకొని ఓకే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనకు కట్అవుట్ ఉంది కదా, ఈ పిఎన్జీ అయితే ఇస్తాను. ఈ పిఎన్జీని కూడా సెలెక్ట్ చేసుకొని ఇది వచ్చేసి మనం అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితే జూమ్ చేసుకోవాలి, ఇక్కడ వచ్చేసి జూమ్ చేసుకోండి. ఇలా అయితే జూమ్ చేసి పెట్టుకోండి. అండ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏ సింబల్ ఉంది దాని మీద క్లిక్ చేసి ఫేడ్ మీద క్లిక్ చేస్తే లైట్గా ఫేడ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇలా అయితే స్ట్రైట్గా పెట్టుకుంటే ఇక్కడ కొంచెం షేడ్ అవుతుంది అనమాట, బ్యాక్గ్రౌండ్లో కలిసినట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇమేజ్ ప్లస్ మీద క్లిక్ చేసి ప్లస్ మీద ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ ఇక్కడ వచ్చేసి రామ్ చరణ్ అయితే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని కొంచెం మనం ఇలా పెట్టేసి ఇలా అయితే మిడిల్లో పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. సేమ్ మళ్ళీ ఎస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫేడ్ మీద క్లిక్ చేసి కొంచెం కాలకాడ అయితే ఫేడ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత లేయర్స్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ ఇప్పుడు వచ్చేసిన తర్వాత మనం అయితే ఇక్కడ వచ్చేసి మన ఇమేజ్ మన పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మంది కానీ మన ఫ్రెండ్స్ కానీ. సారీ, ఇక్కడ దండ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ దండ పిఎన్జీని సెలెక్ట్ చేసుకుని దీన్ని కొంచెం ఇలా పెట్టేసేయండి. ఇలా అయితే మిడిల్లో పెట్టేసేయాలి. కట్అవుట్ ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత లేయర్స్ మీద క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ ఇక్కడ వచ్చేసి మనం అయితే మన పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేసిన కొంచెం సైజ్ అయితే తగ్గించండి. ఇలా అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా అయితే కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనం అయితే ఇలా అయితే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి లేయర్స్ మీద క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ, ఫోటో లైబ్రరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మనమైతే ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, ఈ పిఎన్జీ అయినా లేకపోతే ఇక్కడ జనాలు ఉంది కదా, ఆ పిఎన్జీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఇదైతే సెలెక్ట్ చేసుకొని నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇలా చూడండి, ఇక్కడైతే
ఇలా అయితే వస్తుంది. మనకి ఇది ఇంట్రెస్ట్ అనిపించలేదు అనుకుంటే మనమైతే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పైన స్టార్టింగ్లో ఉంది కదా దాని మీద డాట్ ఉంది కదా ఆ డాట్ మీద క్లిక్ చేసి అది కనిపించదు. కావాలనుకుంటే మళ్ళీ దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసేయండి. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు వచ్చేసి నేను రెడ్ కలర్ మ్యాట్ లాంటిది అయితే సెలెక్ట్ చేసుకుంటాను. దీన్ని అయితే ఇలా అయితే పెట్టేస్తున్నాను. ఓకే, ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడైతే మనం టెక్స్ట్ అయితే యాడ్ చేద్దాం. టెక్స్ట్ కావాలంటే పిఎన్జీ అయితే ఇచ్చాను, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ యాడ్ చేసుకోండి. టెక్స్ట్ కూడా ఇచ్చాను. ఇది కొంచెం జూమ్ చేస్తూ ఓకే, ఇలా అయితే పెట్టేసి రైట్ క్లిక్. చూశారు కదా, ఇదైతే ఫోటో ఎడిటింగ్ అనమాట. ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మన ఫోటో బదులు ఇంకో వేరే వాళ్ళది ఎవరిదైనా మనం అయితే ఫోటో యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చాం కదా, ఇట్లలో మీకు ఏది కావాలనుకుంటే దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డన్ అని ఉంది కదా, డన్ మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసి మనం ఫస్ట్ వన్ మనం అయితే ఎడిట్ చేసుకున్న ఫోటో ఉంటుంది దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని. వీలైతే ప్రేమిద్దాం రా, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.